యూట్యూబ్ 2025 అప్డేట్ తెలుసా? జూలై 15th ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ అప్డేట్ ఫాలో అవ్వకపోతే కంపల్సరిగా మీ ఛానల్ మానిటైజ్ అవ్వదు. మానిటైజ్ అయిన ఛానల్స్ మనీ రావు. సో కంపల్సరిగా నేను చెప్పే టిప్స్ కంపల్సరిగా మీరు ఫాలో అవుతేనే ఈ యూట్యూబ్ మానిటైజేషన్ మీతో ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టొమాటో ట్యూన్స్. సో ఫస్ట్ వన్, ఏఐ వీడియోస్ చేస్తున్నారు, ఓకే, బట్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా ఏఐ ఇస్తున్నారు, రోబోటిక్ వాయిస్ ఇస్తున్నారు. సో మీ సొంత వాయిస్ ఇచ్చి ఏఐ వీడియోస్ తో చేస్తే పర్వాలేదు, మానిటైజ్ అయింది. బట్ ఓన్లీ ఏఐ వీడియోస్ తోటి ఏఐ వాయిస్ ఇచ్చి చేస్తే మాత్రం మీ ఛానల్ అయితే మానిటైజ్ అవ్వదు. సెకండ్ వన్, రియాక్షన్ వీడియోస్ చేస్తున్నారు. ఏంటంటే మీరు అక్కడ రియాక్షన్స్ చేస్తున్నారు, జస్ట్ ఓన్లీ మీ ఫేస్ కనిపిస్తుంది, బట్ మీ వాయిస్ అక్కడ ఏం తెలియట్లా. ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి మీ రియాక్షన్స్ చూపిస్తున్నారు తప్ప అది అవ్వట్లా. అలా చేస్తే మాత్రం మానిటైజేషన్ అవ్వదు. సో మీరు ఒకవేళ రియాక్షన్ వీడియోస్ చేస్తే మాత్రం మీరు కంపల్సరీగా మీ వాయిస్ తోటి రియాక్షన్స్ ఇస్తే మానిటైజేషన్ ఓకే. నెక్స్ట్ పాయింట్, స్లైడ్ షోస్ చేస్తున్నారు, విత్ బ్యాక్గ్రౌండ్స్ ఇస్తున్నారు, టెక్స్ట్ తోటి చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నారు. సో అలా చేస్తే మాత్రం మానిటైజేషన్ అవ్వదు. ఇంకొక పాయింట్, రీయూజ్డ్ వీడియోస్. ఆల్రెడీ యూజ్ చేసిన వీడియోస్ ని స్లైట్ ఎడిట్ చేసేసి మళ్ళీ అదే వీడియోని మీరు పోస్ట్ చేస్తున్నారు, లేదా కాపీ చేసేసి వేరే వాళ్ళ వీడియోని కాపీ చేసేసి మీరు ఆ వీడియోని పెట్టేస్తున్నారు. సో అలా చేస్తే మాత్రం మానిటైజేషన్ అవ్వదు. ఇంకొక పాయింట్, రోబోటిక్ వాయిస్ యూస్ చేస్తే మాత్రం వీడియోస్ అవ్వవు. ఇంకొకటి, న్యూస్ వేరే ఛానల్ నుంచి తీసేసుకొని ఆ న్యూస్ ని మీరు పెట్టేసుకుంటున్నారు. అలా కాకుండా మీరు ఆ న్యూస్ తీసుకొని దానికి మీ సొంత కామెంటరీ ఆర్ మీ సొంత స్టోరీ, ఏదైనా న్యూస్ అయినా ఏదైనా స్టోరీ అయినా ఎవ్రీథింగ్ ఏదైనా కానీ మీరు మీ సొంత చెప్తే మానిటైజేషన్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఇంకొక పాయింట్, కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగీ చేస్తున్నప్పుడు ఒక వీడియో తీస్తున్నారు, ఓకే, ఆ ప్రాసెస్ అంతా చూపిస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారంటే ఉత్తి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేస్తున్నారు వీడియో. సో అలా పెడితే మానిటైజేషన్ అవ్వదు. ఏంటంటే ఆ ప్రాసెస్ చేసేటప్పుడు మీ సొంత వాయిస్ తో ఇలా చెయ్యాలి అని చెప్తే మాత్రం మానిటైజేషన్ అవుతుంది. సో ఇవన్నీ అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకొకటి మనకు కావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మీమ్స్ పర్సన్స్ ని కొంతమందిని యూజ్ చేస్తాం కదా. సో దాని గురించి అయితే అప్డేట్ ఏం చెప్పలేదు, కానీ మనం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఏంటంటే ఆ మీమ్స్ ఫేసెస్ వాళ్ళని మనం యూజ్ చేస్తే మనకి ఏదో ఒక రోజు ఒకవేళ ఆ పర్సన్ కి నచ్చకో ఏదో ఒకటి అయ్యి సంథింగ్ మన మీద స్ట్రైక్ వేసాడు అనుకో, ప్రాబ్లం ఎవరికి వస్తుంది? 100% మనకే వస్తుంది. సో మనం అవాయిడ్ చేయడం బెటర్ అని నా ఆప్షన్. సో మీ అభిప్రాయం కూడా మీరు తెలపండి ఇక్కడైతే. సో ఇదన్నమాట సంగతి, ఇది అప్డేట్ అన్నమాట. నేను ఒక చిన్న స్క్రీన్ షాట్ లాగా పెడతాను మీకు, ఒక లైక్ ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేసి, డూస్ అండ్ డోంట్స్ అన్నట్టు. సో అవి ఫాలో అవ్వండి, ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మనం కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఒకవేళ స్టార్ట్ చెయ్యకుండా ఉన్నారనుకోండి, ఈ అప్డేట్స్ తెలుసుకొని స్టార్ట్ చేయండి. ఇది సంగతి. యూట్యూబ్ అయితే 2025 లో ఈ అప్డేట్ అయితే తెచ్చింది. చాలా మంది రకరకాలుగా రివ్యూస్ కంటెంట్ తీసేసుకొని ఇప్పుడు ఫేమస్ అయిన పర్సన్స్ ని, సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి మన ఛానల్లో పెడితే వాళ్ళకి వ్యూస్ పెరిగి అనవసరంగా వాళ్ళకి మానిటైజ్ అవుతుంది అనమాట. సో సొంత క్రియేటర్స్ కి ఈ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనకి ఈ అప్డేట్ తెచ్చి పెట్టారు. సో మన సొంత క్రియేషన్ అండ్ మన సొంత వాయిస్ తోటి మీరు ఎంత బాగా చేస్తే అంత బాగా మనకి గ్రోత్ పెరుగుతుంది. అండ్ ఏంటంటే ఈ సొంతగా చేసే క్రియేటర్స్ కి యూట్యూబ్ కొంచెం మానిటైజేషన్ పెంచొచ్చు అని ఒకటైతే వచ్చింది. సో అది నిజమా కాదా అనేది నాకు తెలియదు, కానీ బట్ ఒక మాట అయితే నేను విన్నాను. సో ఇదండి, మీరు కూడా కంపల్సరీగా ఇవన్నీ ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం పెట్టిన యూట్యూబ్ మంచిగా రీచ్ అవ్వాలంటే ఇవన్నీ చెయ్యాలి. ఒకవేళ నచ్చుంటే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్, లైక్. థ్యాంక్ యూ సో మచ్.